నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఏముందిరా నీ దగ్గర? దేన్ని చూసి నా అనుకున్న వారు నాతోనే ఉండరు. అసలు నా అనుకున్న వారే ఉండరు. ఎప్పుడైనా నవ్విన ముఖమంటూ, ఆనందపడిన సందర్భమంటూ జీవితంలో ఏదీ లేదు. ప్రేమించిన వాళ్ళు, ప్రేమ చూపించే వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇంటికాడ మనశ్శాంతి లేదు. తినే తిండి వంట పడదు. ఎంత చేసినా పని తీరవు. తల్లిని చూసి సంతోషపడినంత కన్నా తండ్రిని చూసి బాధ, కోపాలే ఎక్కువ. ముఖంలో ఒక కళ లేదు. ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు. ఇంటికాడే కాదు, జీవితంలోనే సంతోషం, సుఖం, ఆనందం అనేది కనిపించనే లేదు. పలకరించే నాథుడే లేదు. తిన్నావా అని అడిగే తోడు లేదు. నేనున్నా అని ధైర్యం చెప్పేవారు లేరు. తోడుగా నడిచేవాడు లేడు. ఒక ప్రేమ లేదు. ఒక స్నేహం లేదు. ఒక్కడినే కొడుకు, ఒంటరియే నీ బతుకు. ఎవరితోనైనా ఉందామా అంటే అందరూ వద్దని వారే. ప్రేమ చూపిద్దాం అనుకునే లోపే మాటతో, చేతతో బాధ పెట్టేవారే. గొప్ప ఆలోచనలు, కోరికలు ఒకవైపు, అసలు దరిద్రం ఒకవైపు. పొద్దున లేచి పని వెళ్తే గాని ఇంటికాడ ఒక మనిషిగా కనబడను. ఒకరోజు తిని పడుకుంటే అందరికీ బాధలే. ఏముందని? ఎందుకు నిన్ను అందరు ఇష్టపడాలని కోరుతున్నావు? ఏముందని నీకు గుర్తింపు, గౌరవం కావాలని పడుతున్నావు? అందరి బంగళా ముందు పూడి గుడిసేనా? అందరి ఆనందంలో నీ బాధ, నీ కష్టం, నీ పేదరికం చూశా. ఎందుకు నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ దగ్గరికి రావాలి? నీ దగ్గర ఇల్లుందా? బంగ్లా ఉందా? బండి ఉందా? తినడానికి కనీసం తిండి ఉందా? ఉండడానికి అసలు సరిగా ఇల్లుందా? వర్షాకాలంలో ఏర్పడే బూడిదలా, ఎండాకాలంలో ఎర్రగా మరిగేలా, చలికాలం చల్లటి గాలులు కూడా దూరేంతలా విశాలంగా ఉందిరా నీ బతుకు. నీకెందుకు అనవసరమైన కోరికలు? ఎవరిని చూసిన పొగరు గొడవలు? ఏముందని? ప్రేమ, స్నేహాలు కావాలి. ఎందుకు గుర్తింపు కావాలి? ఎందుకు మర్యాద కావాలి? ఎవడి నువ్వు అసలు? ఎవడివి? నీకన్నా బయట కుక్క బ్రతుకు మేలురా.